దిస్ ఈజ్ ఏబీసీ రాక్స్. ఈరోజు నేను క్యూబ్ ట్రిక్ చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే క్యూబ్ ట్రిక్తో మీరు 1 to 100 లోపల ఎనీ నెంబర్ క్యూబ్ని 2 secondsలో కనుక్కోగలుగుతారు. నేను చెప్పే ట్రిక్కి మీరు 1 to 10 నంబర్స్ క్యూబ్ని మీరు నేర్చుకోవాలి. అవి మీకు టేబుల్స్ అంత ఫాస్ట్ రావాలి. లైక్ 7 క్యూబ్ అంటే 343, 3 క్యూబ్ అంటే 27, ఇవి మీకు గుర్తుండాలి. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయే ట్రిక్కి 4 కేసెస్ ఉన్నాయి. కేస్ 1 ఏంటంటే ఆ నెంబర్ స్టార్టింగ్ విత్ 1, లైక్ 13 and 14. సో ఇక్కడ 13 1తో స్టార్ట్ అవుతుంది. అండ్ కేస్ 2 ఎండింగ్ విత్ 1. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చి 21 and 51. ఇక్కడ నంబర్ 1తో ఎండ్ అవుతుంది. అండ్ కేస్ 3 సేమ్ నెంబర్, అంటే 2 డిజిట్స్ సేమ్, 1 1 లైక్ 11 and 99. అండ్ కేస్ 4 డిఫరెంట్ నెంబర్స్. సో 78, 83 ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడవచ్చు, అంటే ఆ నెంబర్స్కి ర్యాండమ్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. సో ఈ 4 కేసెస్ మీకు చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ అంటే తెలుసుకుందాం. సో ఫస్ట్ మోడల్ 1. సో ఇప్పుడు మోడల్ 1లో 10 to 19 వరకు అన్ని నెంబర్స్ వస్తాయి, ఎందుకంటే అవన్నీ 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ 12 క్యూబ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో 12 క్యూబ్. సో ఇప్పుడు దీంట్లో 12 క్యూబ్లో ఫస్ట్ డిజిట్ ఈ 1 రాయండి, అండ్ సెకండ్ డిజిట్ ఈ సెకండ్ నెంబర్ ఏముంటుందో ఆ నెంబరే రాసేయండి. అండ్ దాని తర్వాత థర్డ్ డిజిట్ ఈ సెకండ్ నెంబర్ స్క్వేర్, అంటే 2 square 4. అండ్ దాని థర్డ్ డిజిట్ ఈ సెకండ్ నెంబర్ క్యూబ్, సో అంటే ఇక్కడ 2 క్యూబ్, సో 8. సో ఇప్పుడు 1 to 48 వచ్చేసింది. 1 to 48 వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ వదిలేసేసి ఈ 2 డిజిట్స్ డబల్ చేయండి. సో ఇక్కడ 4 డబల్ అంటే 4 into 2 8, అండ్ 2 డబల్ అంటే 2 into 2 4. సో ఈ రెండు చేసిన తర్వాత దీన్ని మనం ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ 8 కింద ఏం లేదంటే 0, సో ఇక్కడ 8 వస్తుంది. అండ్ 4 + 8 12, అంటే 1 క్యారీ ఫార్వర్డ్. సో 4 + 2 + 1 అంటే 7 and 1. సో 12 క్యూబ్ ఆన్సర్ 1728. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి 17 క్యూబ్ తీసుకుందాం. సో 17 క్యూబ్ అంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ 1 రాయాలి యాజ్ ఇట్ ఈస్, అండ్ సెకండ్ డిజిట్ ఈ సెకండ్ నెంబర్ రాయాలి, సో 7. అండ్ థర్డ్ డిజిట్ ఈ సెకండ్ నెంబర్ స్క్వేర్, సో ఇక్కడ 7 square 49. ఇక్కడ 49 రెండు కలిపి ఒక డిజిట్లో రాశాను. అండ్ అందులో ఫోర్త్ డిజిట్, సో 7 క్యూబ్, సో అంటే 343. అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ వదిలేసి మిడిల్ 2 నెంబర్స్ని డబల్ చేయాలి. సో దీన్ని డబల్ చేస్తే మనకి 98 వస్తుంది, అండ్ దీన్ని డబల్ చేస్తే మనకి 14 వస్తుంది. దీని తర్వాత మనం ఎడిషన్ చేయాలి. సో ఎడిషన్ చేస్తే ఇక్కడ 343 అంటే 3 రాసి ఇక్కడ 34 క్యారీ ఫార్వర్డ్. సో 34 + 49 అంటే 83, 83 + 98 అంటే 181, అంటే ఇక్కడ 1 రాసి ఇక్కడ 18 క్యారీ ఫార్వర్డ్. 18 క్యారీ ఫార్వర్డ్ అంటే 18 + 7 25, 25 + 14 39. సో 9 ఇక్కడ రాసి 3 క్యారీ ఫార్వర్డ్. సో 3 + 1 4. సో టోటల్గా 17 క్యూబ్ 4913 వచ్చింది. సో 17 క్యూబ్ = 4913. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు కేస్ 2 అంటే నంబర్స్ ఎండింగ్ విత్ 1, అంటే 11, 21, 31, 41 సో ఆన్. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ టేక్ 21. సో 21 క్యూబ్ = ఇప్పుడు 21ని తిప్పి రాస్తే 12 అవుతుంది. సో 12కి మనం ఆల్రెడీ ఒక మెథడ్ నేర్చుకున్నాం, సేమ్ మెథడ్ని వాడాలి, కాకపోతే తిప్పి రాయాలి. సో లైక్ ఇప్పుడు ఇక్కడ 1 క్యూబ్ ఇందాక ఇక్కడ రాస్తాం ఫస్ట్ డిజిట్, కాకపోతే ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఇక్కడ రాస్తాం 1, అండ్ సేమ్ సెకండ్ డిజిట్ ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఇది సెకండ్ డిజిట్, అండ్ దాని తర్వాత 2 square 4, ఇక్కడ ఫస్ట్ డిజిట్ స్క్వేర్ 4, అందులో ఫస్ట్ డిజిట్ క్యూబ్ అంటే 8. సేమ్ థింగ్ 12కి ఎట్లా చేస్తాం అట్లానే, కాకపోతే ఆపోజిట్. అండ్ దీని తర్వాత సేమ్ థింగ్ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వదిలేసేసి మిడిల్ 2 నెంబర్స్ని డబల్ చేయాలి. సో 8 and 4 ఎడిషన్. సో ఇది 0, ఇక్కడ 1 కింద ఏ లేకపోతే 0, సో 1, అండ్ 2 + 4 6, అండ్ 4 + 8 12, అంటే 1 క్యారీ ఫార్వర్డ్, అండ్ 1 + 8 9. సో 21 క్యూబ్ ఆన్సర్ 9261. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు 71 క్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు 71 క్యూబ్ అంటే సేమ్ థింగ్ 17 ఎట్లా చేసాము అట్లానే ఇక్కడ 1ని ఫస్ట్ డిజిట్ ఇక్కడ రాయాలి, సో 1 ఇక్కడ, అండ్ సెకండ్ డిజిట్ ఇక్కడ రాయాలి, సో 7, అండ్ థర్డ్ డిజిట్ అంటే 7 square, సో ఆపోజిట్ ఉంది కాబట్టి ఇక్కడ, సో 7 square 49. అండ్ దాని తర్వాత 7 క్యూబ్ అంటే 343.
సో 343. ఈసారి ఇది కూడా ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వదిలేసి మధ్యలో డిజిట్స్ని డబల్ చేయాలి. సో ఇక్కడ 14 అండ్ ఇక్కడ 98. సో ఎడిషన్ చేస్తే ఇక్కడ ఏమీ లేకపోతే 0, సో 1 అండ్ 7 + 14 అంటే 21, అంటే ఇక్కడ కూడా 1. 7 + 14 21 అంటే క్యారీ ఫార్వర్డ్ 2. సో క్యారీ ఫార్వర్డ్ 2 అంటే 2 + 98 100, 100 + 49 149. సో ఇక్కడ 9 రాస్తాం అండ్ 14 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో 14 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తే అనేది 357 అవుతుంది. సో ఇంకా క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 357 రాసేస్తాం. సో 71 క్యూబ్ 357,911. సో ఈ 71 క్యూబ్ ఆన్సర్. ఇంకో నెక్స్ట్ కేసు చూద్దాం. సో నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 అంటే నంబర్స్ హ్యావింగ్ సేమ్ డిజిట్స్. సేమ్ డిజిట్స్ అంటే 11, 22, 33 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11 అనొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 33 క్యూబ్. సో 33 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు క్యూబ్ చేసిన ప్రతి దానికి 4 డిజిట్స్ తీసుకున్నాం. ఇక్కడ 4 డిజిట్స్ తీసుకున్నాం. ఈ 4 డిజిట్స్ అని 3 క్యూబ్స్తో రాస్తాం. సో అంటే 27 ఫస్ట్ డిజిట్, 27 సెకండ్ డిజిట్ అండ్ 27 థర్డ్ డిజిట్ అండ్ 27 ఫోర్త్ డిజిట్. ఇక్కడ 4 డిజిట్స్ అండ్ ఈ డిజిట్లో ఈ నంబర్ క్యూబ్ని రాసాను. సో దీని తర్వాత సేమ్ మెథడ్ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ వదిలేసి మధ్యలో డిజిట్స్ని డబల్ చేయాలి. సో ఇక్కడ 54 అండ్ ఇక్కడ 54. సో ఎడిషన్ చేస్తే ఇక్కడ 0 కాబట్టి 7 వస్తుంది అండ్ 2 క్యారీ ఫార్వర్డ్. సో అది 83 వస్తుంది, 8 క్యారీ ఫార్వర్డ్ 30. ఇప్పుడు 8 + 27 35, 35 + 54 అంటే 89. సో 9 ఇక్కడ రాసేసి 8 క్యారీ ఫార్వర్డ్. సో 8 + 27 35. సో ఇప్పుడు 33 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 35937. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 66 క్యూబ్ తీసుకుందాం. సో 66 క్యూబ్ అంటే ఇక్కడ 6 కాబట్టి 4 times 6 క్యూబ్స్ రాస్తాను. సో అంటే 216 1 టైం 6 క్యూబ్ అంటే 216. సో ఇది ఫస్ట్ డిజిట్ అండ్ సెకండ్ డిజిట్ అండ్ థర్డ్ డిజిట్ అండ్ ఫోర్త్ డిజిట్. సో ఇప్పుడు సేమ్ మెథడ్ ఫస్ట్ డిజిట్ అండ్ ఫోర్త్ డిజిట్ని వదిలేసి మధ్యలో డిజిట్స్ని డబల్ చేయాలి. సో అంటే ఇది 432, 216 డబల్ అండ్ ఇది కూడా 432. సో ఎడిషన్ చేస్తే అండ్ 216 అంటే ఇక్కడ 0 కాబట్టి 6 వస్తుంది అండ్ 21 క్యారీ ఫార్వర్డ్. సో 216 + 432 అంటే 648 అండ్ ప్లస్ 21 అంటే 669. సో 9 ఇక్కడ వస్తుంది అండ్ 66 క్యారీ ఫార్వర్డ్. సో ఇక్కడ 66 + 432 అంటే 498 అండ్ 498 + 216 అంటే 714. సో ఇక్కడ 4 రాస్తాం అండ్ 71 క్యారీ ఫార్వర్డ్. సో అంటే ఈ రెండు యాడ్ చేస్తే 287. సో 66 క్యూబ్ 287 496. సో 66 క్యూబ్ 287 496. సో నెక్స్ట్ కేసు చూద్దాం. సో ఇప్పుడు కేస్ 4 అంటే నంబర్స్ హ్యావింగ్ డిఫరెంట్ డిజిట్స్ లైక్ 23, 37 ఎక్సెట్రా. కేస్ 1 ఫస్ట్ 3 కేసెస్లో రాని నంబర్స్ అని కేస్ 4లోకి వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 54 క్యూబ్. సో 54 క్యూబ్ అంటే ముందర ఫస్ట్ డిజిట్ క్యూబ్ ఇక్కడ రాయండి. సో 125 అండ్ సెకండ్ డిజిట్ క్యూబ్ లాస్ట్లో రాయండి అంటే ఫోర్త్ డిజిట్గా. సో 64 అండ్ దీని తర్వాత సెకండ్ డిజిట్ని మీరు ఇది రాస్తారు 5 ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డిజిట్ అంటే ఇక్కడ 5 స్క్వేర్ 25 ఇంటూ 4. సో 5 స్క్వేర్ 25 ఇంటూ 4 అంటే 100. ఇక్కడ నేను ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డిజిట్ చేశాను. అండ్ నెక్స్ట్ థర్డ్ డిజిట్ ఏమో సెకండ్ డిజిట్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ డిజిట్ అండ్ ఇక్కడ 4 స్క్వేర్ 16 ఇంటూ 5 అంటే 80. సో అండ్ దాని తర్వాత ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ని తీసేసి మధ్యలో డిజిట్స్ని డబల్ చేయాలి. సో ఇక్కడ 200 అండ్ ఇక్కడ 160. సో ఎడిషన్ చేయాలి. సో ఎడిషన్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది అండ్ 6 క్యారీ ఫార్వర్డ్. అండ్ సో 80 + 60 అంటే 240 అండ్ 240 + 6 అంటే 246. సో 6 ఇక్కడ వస్తుంది అండ్ 24 క్యారీ ఫార్వర్డ్. అండ్ 24 అంటే 100 + 200 300, 300 + 24 అంటే 324. 4 ఇక్కడ వస్తుంది అండ్ 32 క్యారీ ఫార్వర్డ్. 32 ఇంకా ప్లస్ 125 = 157. సో ఇంకా క్యారీ ఫార్వర్డ్ లేదు కాబట్టి 157 రాసేస్తాం.
సో 54 cube is equal to 157464. 54 cube is equal to 157464. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి 72 క్యూబ్ తీసుకుందాం. సో 72 cube is equal to ఫస్ట్ డిజిట్ 7 cube అంటే 343 అండ్ ఫోర్త్ డిజిట్ 2 cube అంటే 8 అండ్ దాని తర్వాత సెకండ్ డిజిట్ నేను 7 స్క్వేర్ ఇంటూ 2 అంటే ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డిజిట్. సో 7 స్క్వేర్ ఇంటూ 2 అంటే ఇక్కడ 98 వస్తుంది మనకి. సో ఇక్కడ 98 రాస్తున్నాను. అండ్ దాని తర్వాత ఈసారి సెకండ్ డిజిట్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ డిజిట్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 7. సో అంటే ఈసారి 28 వస్తుంది మనకి. సో ఇక్కడ థర్డ్ డిజిట్ 28గా రాస్తున్నాడు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ వదిలేసేసి సో మధ్యలో డిజిట్స్ని డబల్ చేయాలి. సో 28 డబల్ 56 అండ్ 98 డబల్ 196. సో ఇక్కడ ఎడిషన్ చేస్తే ఇక్కడ 8 కింద ఏం లేదు కాబట్టి 0. సో 8 + 0 8 అండ్ 28 + 56 అంటే 84 వస్తుంది మనకి. సో 84 సో ఇక్కడ 84 వస్తుంది. సో మనం 4 ఇక్కడ రాసి 8 క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో 198 + 196 is equal to 294. 294 plus 8 is equal to 302. సో 2 ఇక్కడ రాసి 30 క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. 30 + 343 అంటే 373. సో ఇక్కడ 373 రాస్తాం. సో 72 cube is equal to 373,248. సో 72 cube 373,248. సో ఎగ్జాంపుల్స్ చూసారు కదా. సో మీరు ఏ నెంబర్ క్యూబ్ తీసుకున్నా కూడా మీరు 1 to 100 లోపల మీరు 4 డిజిట్ ఫార్మాట్లో రాయాలి. సో ఇక్కడ నేను ఇక్కడ 343 అంటే 3 డిజిట్స్ చూసినాయి కానీ ఒక్క డిజిట్ కింద కన్సిడర్ చేసుకుని ఈ 343 మొత్తం. సో అట్లా రాసుకుంటూ వెళ్తే మీకు 4 డిజిట్స్ వస్తాయి. అండ్ ఈ సెకండ్ డిజిట్ అండ్ థర్డ్ డిజిట్ ఆర్ మిడిల్ డిజిట్స్ని మీరు డబల్ చేయాలి. డబల్ చేసిన తర్వాత యాడ్ చేస్తే మీకు ఆ నెంబర్ క్యూబ్ వచ్చేస్తుంది. సో మీకు ట్రిక్ అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా అంత ఈజీగా ఉందో. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ 1 to 10 క్యూబ్స్ అన్నీ గుర్తుపెట్టుకుని మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఫాస్ట్గా వస్తుంది. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ నాకు మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.